తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అసలు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? గత అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 2 రోజులుగా కూడా ఎదురు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు దీనికి తోడుగా 1 రోజు పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ తెలుస్తుంది. సో నేడు రేపు అయితే నిన్న జరిగిన వర్షానికి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో దాదాపు ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, ఈ హనుమకొండ, నాగర్ కర్నూల్, ఇటు ఈ గద్వాల్ జిల్లాలో భారీ వానలు పడే అవకాశం వాతావరణ చెబుతుంది. మొత్తం మంగళవారం నుంచి దాదాపు బుధవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఇటు వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికీ ఆరెంజ్, యెల్లో అలర్ట్ ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. కాగా సోమవారం ఉదయం నుంచి, ఈ రోజు ఉదయం నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తుంది ఎడతెరపు లేకుండా. దీంతో వాగుల వంకలు పూర్తిగా పొంగి పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయ్యాయి. వీటి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కూడా ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. సో హైదరాబాద్ లో దాదాపు చూసుకున్నట్లయితే ఈ వర్షం ఎఫెక్ట్ పెద్దగానే కనిపిస్తుంది. దాదాపు రోడ్లన్నీ కూడా పూర్తిగా కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ఇటు హైదరాబాద్ టు నిజామాబాద్, ప్రగతి నగర్, కూకట్పల్లి, ఈ ప్రాంతంతో పాటు ఇటు గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, ఈ జయరుట, బాలనగర్, ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇటు మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. ఇటు ఇందల్వాయిలో కూడా 14.8, బిచ్పల్లిలో 14.2, ఈ జకాన్పల్లిలో 13.8, సిరికొండలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని ఇప్పటికైతే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు జక్కల్, బసాపూర్ మధ్య పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. గతంలో జరిగినటువంటి ఇబ్బందులను, గతంలో జరిగినటువంటి పరిస్థితులను ఈ వర్ష ప్రభావంతో ఎదురవకూడదనే ఉద్దేశంతో దాదాపు అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు దీనిపైన పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి కూడా, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కూడా వాళ్ళపైన అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దయచేసి ఎవరు కూడా వర్షం పడినప్పుడు బయటికి రాకుండా ఉండడమే సురక్షితం అన్నట్టుగా చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మహేందర్, అలాగే భారీ వర్షాల నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? అంతేకాకుండా రోడ్లు ట్రాఫిక్ మయంతో ఈ వర్షాలకి ఇబ్బందులు పడుతూ ఉంటారు వాహనదారులు, కానీ రోడ్లపై కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఈ వర్షం నిన్న ఆదివారం నుంచి దాదాపు బుధవారం వరకు పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు పూర్తిగా ఈ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉంది. రేపు కూడా పూర్తి వర్షం పడుతుంది. ఎల్లుండి, రేపు దాదాపు ఎక్కువ మొత్తంలో వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది వాతావరణ శాఖ తెలిపిన దాని ప్రకారం. అయితే ఇప్పటికైతే నిన్న ఈ రోజు పడిన స్వల్ప వర్షానికి దాదాపు నగరంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. నాలా వ్యవస్థను కొత్తగా చర్చించుకునేది లేదు. హైదరాబాద్ లో నాలా వ్యవస్థ అంత గొప్పగా ఉంటుంది. సో ఆ రకంగా పూర్తిగా నాలాలన్నీ కూడా జలం నిండిపోయిన నేపథ్యంలో ఆ నీరు ఉప్పొంగి ఓవర్ఫ్లో కావడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేవలం 1 కిలోమీటర్ ప్రయాణానికి అరగంట ఆ పైన సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మియాపూర్ ప్రాంతంలో, ఇటు మియాపూర్ నుంచి హైటెక్ సిటీ ప్రాంతంలో, అటు గచ్చిబౌలి నుంచి ఈ డిఎల్ఎఫ్ నుంచి ఈ ప్రాంతంలో మొత్తంగా హైదరాబాద్ చేరుకోవాలంటే దాదాపు వర్షం లేని సమయంలో గంట సమయం పట్టేది. ఇప్పుడు వర్షం కారణంగా
గంటన్నర 2 గంటల సమయం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఫ్లైఓవర్ అన్ని కూడా పూర్తిగా వర్ష ప్రభావంతో ట్రాఫిక్ తో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం దీనిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి, కానీ వైపు జరిగే నష్టం జరుగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.